బీసీల విషయానికి వచ్చినప్పుడు చాలా లోతుగా అధ్యయాలు జరిగినటువంటి సందర్భం. 1953లో కాకా కలేకర్ కమిషన్ మొదలుకొని 79లో మండల్ కమిషన్, తర్వాత రోహిణి కమిషన్ చాలా అధ్యయనాలు చేశాయి. చాలా వాస్తవాలకు బయటకు తీసుకొచ్చినాయి. కొంతమేరకు విజయం కూడా సాధించగలిగినాం ఈ కమిషన్ల వల్ల. రోజులు మారాయి. గతంలో మిత్రులు చెప్పినట్టుగా మనందరినీ కూడా ఓటు సాధనాలుగా మనతో ఓటు వేయించుకొని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకొని వాళ్ళు రాజ్యాధికారికి ఎక్కినట్టు సందర్భాలు. ఇప్పుడు బీసీలు ఎన్లైటన్ అవుతూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు, తెలివి వచ్చింది. మా వాటా ఏది, మాకు మా వాటా కావాలని అడిగే స్థాయికి చేరినారు. దానికి మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఉన్నారు. ఈ 2-3 సంవత్సరాల్లో చాలా కీలక మార్పులు జరిగినాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇలా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈ బీసీ నినాదాన్ని భుజాన వేసుకొని చేతబూని వాడలా తిరుగుతూ గత 5-6 సంవత్సరాలుగా ఎనలేని ప్రచారం తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా భౌగోళికంగానే వారి పాదయాత్ర చేయడమే కాకుండా ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినారు. చాలా చోట్ల వారికి వచ్చిన వినతులు, విజ్ఞాపనలు, వారు చదివినటువంటి, వారు అర్థం చేసుకున్నటువంటి సమాజం, ఇవన్నిట్లోంచి పుట్టిందే కుల సర్వే. వారు ఆనాడు ఒక నినాదం ఇచ్చినారు, జిస్కి జతని ఆబాదీ ఉనికి ఉత్ని భాగేదారి. దాంట్లో పుట్టిన నినాదమే ఇవాళ ఒక ఉద్యమంలాగా మారి కాస్ట్ సెన్సస్ రూపంలో తెలంగాణలో చేయడమే కాకుండా మొన్నటి వరకు కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కాస్ట్ సెన్సస్కు పూనుకోవడం అనేది ఇది రాహుల్ గాంధీ గారి విజయంగా చెప్పక తప్పదు. కారణం, మొన్న ఒక స్పోక్స్ పర్సన్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారు ఒక మహారాష్ట్ర స్పోక్స్ పర్సన్ అడిగినారు, సార్ ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున నినాదం తీసుకున్నారు కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకోలేదు కదా అని. వాస్తవం ఒప్పుకున్నారు ఆయన. ఎస్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంతైతే ఎస్సీ ఎస్టీలకి లాభం చేకూర్చిందో అంత బీసీలకి చేయలేకపోయినమాట. నేను వారి సమక్షంలో స్పీచ్లో చెప్పాను, మీలో ఒక గొప్ప క్వాలిటీ ఉంది, మీరు గతంలో జరిగిన తప్పిదాన్ని ఒప్పుకుంటా ఉన్నారు, ఇది నాయకుడికి కావాల్సిన లక్షణం. ఒప్పుకోవడం కాకుండా దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో మీరు ముందు బాగానే ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమం ముందుకు పోతుందని మాట చెప్పడం జరిగింది. నేను వారి సమక్షంలో ఈ కాస్ట్ సెన్సస్ మీద, కాస్ట్ సర్వే మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చాను. యావత్ దేశంలో దాదాపు 450 అధికార ప్రతినిధులు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆన్లైన్లో ఉంటే ప్రజెంటేషన్ ఇచ్చినాను. ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, ఆశనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. మేము ఎన్నికలకు ముందు ఈ కాస్ట్ సర్వే చేయాల్సి వస్తుంది, మనం ఇంత ఉంటామని తెలియదు, కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నేనే ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. కామారెడ్డిలో 42% మేము అధికారంలోకి వస్తే ఇచ్చి తీరుతామనే మాట నిలుపుకట్టుకున్న భాగంలో బాగానే 42% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి, మీరు ఓన్లీ లోకల్ బాడీస్లో పెడితే సరిపోదన్న, విద్యా ఉపాధిలో పెట్టాలన్నప్పుడు కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నేను కలిసి 2 బిల్లు రూపంలో అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చాం. ఒకటి చట్టసభలో రిజర్వేషన్, ఒకటి విద్యా ఉపాధిలో కూడా. 2 బిల్లు కూడా అన్ని పార్టీల సహకారం, టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, అన్ని పార్టీల సహకారంతో 2 బిల్లు కూడా సహకారం చేసుకున్నాం. అదే కాకుండా కుల సర్వే కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిపిన ఘనత అగ్రవర్ణాలకు చెందినట్టు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక రెడ్డి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే కాకుండా కుల సర్వేని సంపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా, డొసుకులు ఉన్నాయని కొంత చెప్పినప్పుడు కూడా ఇంత శాస్త్రీయబద్ధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలే. బీహార్లో ఓబీసీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కుల సర్వే చేసినారు. బట్ కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ అసెంబ్లీలో టేబుల్ చేయలేకపోయినారు. కర్ణాటకలో ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కుల సర్వే చేసినారు. రకరకాల కారణాల్లో టేబుల్ చేయలేకపోయినారు. మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో అక్కడ 2 ఓబీసీ ముఖ్యమంత్రులు,
ఇక్కడ అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి ఉండి కుల సర్వే చేయడమే కాకుండా టేబుల్ చేశాం, అఫీషియల్గా టేబుల్ చేసి కుల సర్వే చేసి ఎస్టాబ్లిష్ చేశాం. ఇంత పర్సెంట్ ఆఫ్ బీసీస్ ఉన్నారు, ఇంత పర్సెంట్ ఆఫ్ ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొట్టమొదటి ఓబీసీలకు చేసినటువంటి ఒక కార్యక్రమం. కుల సర్వే చేసాం, కేంద్రానికి పంపించాం. 42% రిజర్వేషన్ కూడా కేంద్రానికి పంపించాం. కేంద్రంలో వెల్ఫేర్ మంత్రిని నేను, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు ఒక బృందం కలిసినాం. 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇలా ఓబీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు, మీరు 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు వారు ఒక మాట చెప్పినారు, త్రూ గవర్నమెంట్ త్రూ ప్రొసీజర్ ప్రకారం రండి, నేను దీన్ని ఫాలో అప్ చేస్తాను. ఆయన కూడా 7 సార్లు ఎంపీగా చేసినటువంటి ఈ కులాల పట్ల అవగాహన వ్యక్తి మంత్రిగా ఉన్నారు. తప్పకుండా దీన్ని చేస్తామనే మాట చెప్పడం జరిగింది. నేను ఇవాళ మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం తమ కర్తవ్యం భాగంగా 42% రిజర్వేషన్ 2 బిల్లు చట్టం తీసుకొచ్చాం. కుల సర్వే చేసి ఒక అఫీషియల్ డాక్యుమెంటు ఇవ్వగలిగినాం. కానీ సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్న దృష్ట్యా ఇది 9th షెడ్యూల్లో, తమిళనాడు తరాలు 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప మనం 50% రిజర్వేషన్ అధిగమించలేమనేది ఒక లీగల్ హడ్డిల్ ఉంది. దాన్ని అధిగమించేందుకు ఇవాళ మనమందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇందాక మిత్రుడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు గారు చెప్పారు ఒక మాట. నేను కూడా చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్లు చెప్తా ఉంటాను, ఎవరు ఏ కులంలో పెడితే ఆ కులాన్ని అభిమానించడం తప్పులేదు. నేను గౌడంలో కులంలో పుట్టినందుకు గర్విస్తూ ఉన్నాను. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కొద్ది సంవత్సరాల పాటు మన కులాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. కులాలు కాదు, మేమంతా బీసీలము, మా సంఖ్య ఎంత ఉంది అంటేనే మనం ముందుకు పోతాం. ఇప్పుడు ఏమైపోతుంది రాష్ట్రంలో, మా అన్న ఈటలందరూ మేము ముదిరాజులం అని చెప్తాడు, ఇంత సంఖ్య ఉందని చెప్తారు. నేను గౌడ్లు ఇంత సంఖ్య ఉందని చెప్తా ఉన్నా, కాపులు ఇంత సంఖ్య, పద్మశ్రీ. ఈ సంఖ్య పోట్లాటలో ఎక్కడికక్కడ చితికిలపడిపోతా ఉన్నాం. ఇది వాస్తవం. కులాల పేరిట ముందుకు పోతే కులాలుగానే మిగిలిపోతాము. అగ్రవర్ణాలు ఏమంటా ఉన్నారు, ఈ కులాలు ఎప్పుడు ఏకం కావు, ఒకరికొకరికి సొగసది, ఒకరికొకరు గిట్టది, వీళ్ళు ఏకం కారగడు, మాకేం బాధ లేదు, మాకేం నొప్పి లేదు అన్న దాంట్లో ఉన్నారు. మనం ఏకమైతే తప్ప మన హక్కులు మనకు రావు. ఇది వాస్తవం. ఏకంగా ఉన్నప్పుడు ఎంత ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో? ఇదే రాష్ట్రంలో చూసుకుంటే ముస్లింలు పక్కన పెడితే దాదాపు 46-47% ఉంటాం. అవునా శ్రీనివాస్ గౌడ్ గారు? 47% ఉంటాం. డివైడ్ అయితే ఎంత ఉంటాము? 2, 3, 5, 6% పడిపోతాం. ఇది కాదు. కులాభిమానం ఉండాల్సిందే. కులాలు లేనిది దేశం లేదు. ఈ దేశం అంతా కూడా కులాలతోనే నిర్మితమైనటువంటి దేశం ఇది. ప్రతి రాష్ట్రంలో కులాలు ఉన్నాయి. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కులాన్ని ఒక పక్కన ఉంచుతూ, కులాభిమానం ఉంచుకోండి, కులాన్ని ఒక పక్కన ఉంచు, మేమంతా ఓబీసీలము, మేమింత సంఖ్య ఉన్నాము, మా వాటా మాకు రావాల్సిందే అని అడిగితే తప్ప మనకు వచ్చే పరిస్థితి లేదు. పార్టీలు కూడా పక్కన పెడదాం. రాజేంద్ర అన్న వీళ్ళకి చెప్తా ఉన్నాను, నేను పీసీసీ అధ్యక్షుడికి చెప్తా ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే కులాలు, మతాలు, ప్రాంతాల భిన్నంగా ఏకమే పోరాడినాము, ఇవాళ పార్టీలు ఎవరి పార్టీ వారికి ఉంటుంది, ఎవరి సిద్ధాంతం వారికి ఉంటుంది. అవసరమర్చుకున్నప్పుడు విమర్శించుకుంటాం, సమర్థించుకుంటాం. కానీ బీసీల విషయానికి వచ్చినప్పుడు పార్టీల అతీతం మనం ఏకం కాకుంటే మన వాటా మనకు రాదు. ఇవాళ ఏకం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా మా పార్టీలో చాలా సందర్భాల్లో ఓబీసీల విషయానికి వచ్చినప్పుడు గట్టిగా పోరాడుతూ ఉన్నాం. ఎందుకు పోరాడుతూ ఉన్నాం? మాకు దమ్ము ధైర్యం రాహుల్ గాంధీ బాటంగా ఈ కాజ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒకానొక సందర్భం, విమర్శ కాదు కానీ కేంద్ర మంత్రులు కులం లేదు, సర్వే లేదు అన్నటువంటి సందర్భం. కానీ ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా కుల సర్వేకి ఆదేశించినారంటే ఇదొక కొత్త అధ్యాయం మొదలైంది. దానికి కారణం దిక్సూచి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కుల సర్వే చేసినాము, దాని చట్టబద్ధత కావాలని అడుగుతున్నాం. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా కుల సర్వేకి ఆదేశించడం అనేది మనం విజయం సాధించినట్టే. అది ఎన్ని రోజుల్లో అవుతుందో, ఎంత తొందరగా అవుతుందో అది వేచి చూడాలి. కానీ కావాలి. కుల సర్వే వస్తే ఓబీసీలం ఎంత ఉన్నాం ఈ దేశంలో అనేది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ వస్తే మనకు ఒక హక్కు ఏర్పడుతుంది. ఆ హక్కుతో మనం పోరాడవచ్చు అన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో మీరు చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల సర్వే రిజర్వేషనే కాకుండా
పార్టీ పరంగా కూడా మేము పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వంలో మంత్రి శాఖల్లో ఇటీవల జరిగిన కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో కానీ, నేను మొన్న డిక్లేర్ చేసిన మా పిసిసి కమిటీ కానీ, గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 68% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించినాం. ఎప్పుడు రాలే, 50% మించలే. ఈసారి అందరిని ఒప్పించి మెప్పించి మా కార్యవర్గంలో 68%, దాంట్లో దాదాపు 30% బీసీలకు అవకాశం కలగజేసినాం.